రోజున మా మహిళా దినోత్సవం దగ్గరుండి జరిపిస్తున్నటువంటి జెంట్స్, మీరు ఒక భర్తగాను, ఒక తండ్రిగాను, అన్నగాను, ఒక ఏ స్థాయి నుంచి అయినా సరే మీరుంటేనే ఉమెన్స్ డే జరుపుకోవడం సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ కూడా నేను మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాను. అట్లాగే విజయవాడలో ఉన్నటువంటి 10 టీఎన్ఎఫ్, నందిగామ, తిరువురు, జగ్గేపేట, కొండపల్లిలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలతో కలిపి ఎన్టీఆర్ జిల్లా అర్బన్ మహిళా డెవలప్మెంట్ సొసైటీ నా పేరు మీనాక్షి. నేను ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది మేడం కూడా చెప్తున్నారు, ప్రభుత్వ పథకాల అవేర్నెస్ లేకపోతే లాస్ అయ్యేది మనమే. అన్ని పథకాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. డ్వాక్రా వ్యవస్థ కూడా ఒక పథకం ద్వారా బ్యాంకుల్లో ఇవ్వడానికి భయపడిన పరిస్థితుల నుంచి కూడా డ్వాక్రా మహిళల నుంచే వస్తున్నటువంటి అప్పు తీసుకోవడం, కట్టడం, ఈరోజు బ్యాంకింగ్ రంగము నిలబడడానికి ఒకప్పుడు భయపడినటువంటి బ్యాంక్ వ్యవస్థకి ఈరోజు మేము వెనుకగా ఉన్నాము. మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నాము. కాబట్టి ఈ మా మెట్మా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ బ్యాంక్ వ్యవస్థ కూడా. అట్లాగే March 8 ఉమెన్స్ డే, చాలా మంది మహిళలు ఇబ్బందులతో తన యొక్క రైట్స్ పోరాడుకోవడం కోసం ఈ రోజు మహిళా దినోత్సవం ఇది సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు. కానీ ఎంతో మంది మహిళలు ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి రోజు. ఆ రోజు ఎందుకు జరుపుకుంటున్నామని ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మహిళ తెలియజేస్తే చేంజ్ అవ్వడానికి మనకు ఒక రోజు ఇది ఉంటుంది. ప్రత్యేక మహిళలు ఈ రోజు దీని యొక్క విలువ తెలుసుకొని ఉండాలి. ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్థికమైనటువంటి స్వావలంబన ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుగా వెళ్తాం. అట్లాగే దాంట్లో మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్, దీంట్లో ప్రతి ఒక్క మహిళకి 2 లక్షల దాకా లోన్ వచ్చేసింది సార్. సీఎం గారు 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న వ్యవస్థగా స్టార్ట్ అయినటువంటి డ్వాక్రా ఉమెన్స్ అంటే ఒక చిరకాలం నుంచి మా యొక్క జర్నీ జరిగినప్పటికీ ఈ రోజు రాష్ట్రము అట్లాగే దేశము మా సీఎం గారి నోట్లోంచి కూడా ఎస్ఎస్సీ మహిళ అనే ఒక స్థాయికి ఎదిగామంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక కృషిగానే చెప్పాలి సార్. ఒక 10 మంది ఉన్నప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ మాత్రమే బ్యాంక్ లోపలి కానీ చేయగా 8 మంది కూడా బయట ఉండండి అని తరిగిన రోజు కూడా బ్యాంక్ ఉన్నారు. ఆ రోజు కూడా మేము బాధపడలేదు. కానీ మాకు కొంతమంది బ్యాంక్ చాలా సపోర్ట్ చేశాయి. అంటే ఒక మేనేజర్ గారు ప్రాబ్లం చేస్తే మాత్రమే ఈ వ్యవస్థ ప్రాబ్లం అయితే కాదు. అక్కడ నుంచి మొదలెట్టి ఈ రోజు ప్రేరణ శక్తి 100 ఆంధ్ర రాష్ట్రంగా మన సీఎం గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయాలని నిర్ణయించడం కూడా జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఓఎన్డీసీ ఆన్లైన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ కింద మా డ్వాక్రా ఉమెన్స్ మెటీరియల్ చేసినటువంటి ప్రొడక్ట్స్ దాంట్లో పెట్టి సేల్ చేయడం. దాంట్లో భాగంగానే 25 లక్షల నుంచి 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటి స్పెషల్ స్టార్ పెర్ఫార్మెన్స్ గా పరిశ్రమలకు సంబంధించినటువంటి స్టేజెస్ లో ఉన్నటువంటి డ్వాక్రా ఉమెన్స్ తీసుకోవడం జరిగింది. అంటే పారిశ్రామికంగా అలాగే ఆర్థికంగా నిలబడాలి అనే ఒక మెయిన్ ఉద్దేశంతో సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అట్లాగే మన విజయవాడ నుంచి కూడా, మన ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా 4 సెలెక్ట్ అయ్యారు ప్రేరణ శక్తి కింద. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఇప్పుడున్నటువంటి సీఎం గారి కార్యాలయం, మా మిషన్ డైరెక్టర్ మెట్మా ఐఏఎస్ తేజ్బరత్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని డిజిటలైజ్ చేశారు. మహిళలకి అవగాహన లేదు అనేది, ఎక్కువ మంది మహిళలు ఉన్నప్పుడు మ్యాన్ పవర్ తక్కువగా మనం చెప్తున్నప్పుడు ఒక విషయ సమాచారం అనేది ఆన్లైన్ డిజిటలైజ్ జరిగితే ప్రత్యేకంగా అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ ద్వారా, వీడియో ద్వారా అవేర్నెస్ చేయడం మొదలెట్టి ఈ రోజు ఒక సీఎం గారు చెప్పినటువంటి విషయాన్ని మా ఐఎస్ తేజ్బరత్ గారు అట్లాగే పిడి గారి రూపంలో, అట్లాగే ఐబి అండ్ విఎంసీ ఆర్పీల ద్వారా చివరి డ్వాక్రా మహిళలకు వెళ్ళేదాకా విషయ సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం వల్ల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే సీఎం గారు చెప్పినటువంటి విషయాన్ని కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట స్థాయిలో మా డ్వాక్రా మహిళలకు అందరికీ అందేలాగా మెట్రో వారు అయితే చేస్తున్నారు సార్. అట్లాగే ఇప్పుడున్నటువంటి డ్వాక్రా మహిళలు పారిశ్రామిక డిజిటల్ పారిశ్రామికవేత్తలు కావాలని కూడా ఉన్నవాళ్ళు కలెక్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్ పబ్లిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ మన ఎంఎస్ఎంఈ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే మన ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యామో మేము అక్కడ ఏవైతే నేర్చుకుంటామో మన డ్వాక్రా మహిళల ప్రొడక్ట్ లో చాలా మందికి ప్యాకింగ్ ప్రాబ్లమ్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ప్రాబ్లమ్, అలాగే మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో
వీటి మీద నేర్చుకున్నటువంటి విషయాన్ని మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణానికి అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం సార్. పక్కాగా మేమైతే చెప్తున్నాక మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి మా పిఓ గారి సహాయ సహకారాలతో ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాము. అట్లాగే మా ఐవి పని గారు దగ్గర ఇట్లాంటివి ఉన్నాయని చెప్పడం, మా టీడీఓ గారు అట్లాగే ఆర్పీల యొక్క సపోర్టెడ్ తో కూడా మాకు ప్రతి విషయాన్ని కూడా గ్రౌండ్ లెవెల్ దాకా అందుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని థ్యాంక్ యూ మేడం. బిందువు కలిస్తేనే బిందువు అవుతుంది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ కలిసి ఏ విధంగా అభివృద్ధి చెందుతాయనేది చాలా చక్కగా అధ్యక్షురాలు వారిని